సరే అమ్మ పేపర్ వర్క్ చేయండి అంటే నేను మీకు కరెక్ట్ గా అష్యూరెన్స్ ఇవ్వలేను కానీ శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 76వ రోజు ప్రవచనం. ఇవాళ ఖచ్చితంగా దండకం పూర్తి చేస్తాం. అవసరమైతే కొంత ఎక్స్ట్రా టైం తీసుకుని సరే దండకం పూర్తి చేసి పూర్తి దండకాన్ని ఒకసారి మనం చక్కగా చదువుకుందాం. మీరు కూడా అనే విధంగానే నెమ్మదిగానే చెప్తారు. ఇది చక్కగా మనం ప్రార్థనా యోగ్యమైంది. ప్రార్థనా యోగ్యం అది ఉపదేశ సారం. ఉపదేశ సారం మిగతా ముళ్ళు ఉపదేశంగా తీసుకున్నాం. అటువంటి ఈ గొప్ప దండకాన్ని కాళహస్తీశ్వర మధ్యలో చాలా పద్యాలు మీరు నిత్య పారాయణ యోగ్యం. ఆ దుర్జటి వారు రాసిన దండకంలో కొంత భాగం మనం చెప్పుకున్నాం. మిగతా భాగాన్ని ఇవాళ పూర్తి చేసి తీరు. నువ్వు సర్వాంతర్యామి. ఇప్పుడు వాక్యాంతర స్థిత ఇటువంటి నిన్ను జీవుడిగా ఆ జీవుడికి మళ్ళీ బుద్ధి అహంకారములు చేసి మహత్తు నుంచి అహంకారం, త్రిగుణములు, తర్వాత ఇది సాంఖ్యాయోగంలో ఉన్న 24 తత్వాలు, మళ్ళీ పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియులు, వీటితో సత్కర్మ దుష్కర్మ, సత్కర్మ నుంచి దుష్కర్మ నుంచి వీటికి సుఖము దుఃఖము, ఈ 2 బంధాలే గుర్తుపెట్టుకోండి. సుఖం కూడా ఒక బంధమే. మీకు నిర్వికార స్థితి అంటే మనం మామూలుగా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందమైన స్థితి నిర్వికారం అవుతుంది. అది కూడా వికారమే. ఏ వికారము ఉండదు. దానికి మీకు అనేక మార్లు చెప్పాను. అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఎవరు చెప్పలేరు. ఎవరు ఏమిటవి? సూర్యకిరణములు, నది, గాలి, చంద్రుడు, ఇవన్నీ కూడా సూర్యకిరణములు ఎప్పుడైనా ఓ మురుక్కాల మీద వెళ్లాల్సి వచ్చింది అనుకో. అవి చంద్రుడు వెన్నెలు వచ్చేటప్పుడు ఒక పుట్ట మీద ఎలా కనిపిస్తుందో ఆ గట్టు మీద కూడా అలాగే ఉంటుంది వెన్నెల. కాబట్టి ఇక్కడ ఏ స్థితిలో నువ్వు ఏ వికారం ఉండదు, అన్ని నిర్వికారమైన స్థితి ఉంది. అటువంటి నీకు వికారాలు కల్పించి ఇవి చేస్తూ ఉంటారయ్యా.
అని చెప్తూ అసలు ఎలా ఉండాలో ఇందులో కొన్ని యోగ బంధాలు కూడా చెప్తారా? చెప్పండి అమ్మా. సిద్ధ నీరేజ కూర్మాసన. అద్దుకో, ఇలా నువ్వు ఎలా చేయాలి అంటే సిద్ధ నీరేజ కూర్మాసనము అంటే సిద్ధాసనము అనే ఒక ఆసనం. మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ. ఇందులో నీకు మొట్టమొదటి మూడోది ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి కలగడానికి ముందర సిద్ధాసనం అంటే ఏ ఆసనంలో నువ్వు కొంచెం సేపు కదలకుండా కూర్చోగలుగుతావు దాన్ని సిద్ధాసనం. లేదు, గోముఖాసనం అని ఒక ఆసనం. నీరేజ, నీరేజ అంటే పద్మాసనం. లేదు, ఇంకోటి ఉంది కూర్మాసనం అంటే కూర్మం లాగా కూర్చో, గోముఖం, వజ్రాసనం. ఇలా ఒక ఆసనములో కూర్చుని సిద్ధ నీరేజ కూర్మాసన ఆసన అభ్యాసనాడి. అభ్యాసనాడి అంటే అభ్యాసము చేసి అంటే మిగతా అష్టాంగం ఉన్నాయి కదా, యమ నియమ ప్రాణాయామం ఇవన్నీ చేసి సదా శోధనాయాసము చూడండి. సదా శోధనాయాసనం పొంది అంటే శోధన అసలు భగవంతుడి ఈ తత్వం అంటే అని నువ్వు విచారణ చేసి 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 ఆయాసం అంటే దాంట్లో నువ్వు కొంత ఆయాసమును పొంది యు గెట్ టైర్సమ్నెస్ అన్నమాట. దాన్ని పొంది అంటే ఇది నువ్వు సాధ్యము అంటే ఇప్పుడు భగవంతుడు సిద్ధమా సాధ్యమా అని ఉంది. ఆయన సిద్ధుడైనప్పటికీ ఆయన సిద్ధుడిని నువ్వు సాధించడానికి ఈ సాధనా క్రమంలో కొంత నువ్వు అవస్థ పడాలి కదండి. అది ఆధార జాలాంధర. ఇవి కొన్ని బంధాలు. ఆధార జాలంధర ఔడ్యాన అంటే ఓడియాన బంధములన్ అంటే ఇవి ఏంటంటే చక్రములు వాటి బాగా పనిచేయడం కోసం. ఆధార అంటే మూలాధార. తర్వాత జాలంధర, ఇవి ఏమిటివి? ఆధార జాలంధర ఓడియాన బంధములను అంటే నువ్వు ప్రాణాయామం చేసేటప్పుడు గాలిని అక్కడ నిలిపేస్తావు. గాలి అక్కడ నిలిపి అక్కడి నుంచి నీ సాధన ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీకు ఇవి కొన్ని చూస్తే మనకి బయట కూడా కొన్ని పీఠాలు కనిపిస్తాయి. కామగిరి పీఠము, పూర్ణగిరి పీఠము, జాలంధర పీఠము, ఓడియాన పీఠం అని కొన్ని పీఠాలు కనిపిస్తాయి. అవి ఎక్కడో లేవు, నీ శరీరంలోనే ఉంది. ఇవన్నీ బంధములు అంటే ఇక్కడ ఇందాక బంధం అంటే అది కట్టు చైన్. ఇక్కడ బంధం అంటే గాలిని అక్కడ ముడివేయటం అన్నమాట. ప్రాణాయామంలో ముడివేయటం. ఆధార జాలంధర ఓడియాన పీఠం, ఇవి గురుముఖత నేర్చుకోవాల్సినటువంటి యోగం. ఇది పతంజలి యోగం. మీకు నిన్న చెప్పాను యోగం, అది ఆ యోగము పాణిని యోగం. అది సరి. మీకు అందుకే ఇంతకు పూర్వమే ఇదే అగస్త్యుల వారి దండకంలో చెప్పారు, ఉరేహి అనవసరంగా కాలక్షేపం చేయవు. క్షేపం అంటే నాశనం. మీరు అదేదో మామూలుకుంటున్నారు, టైం పాస్ అంటే కాలక్షేపం అంటారు. అంటే కాలమును నాశనము చేయుట. మళ్ళీ రాదు, మళ్ళీ వస్తుంది ఆ టైం. Art is long and time is short and our hearts are beating like muffled drums towards a burial ground అంటాడు ఒక టెన్నిస్ అనే ఇంగ్లీష్ కవి. ఆర్ట్ ఈజ్ లాంగ్, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ టైమ్ ఈజ్ షార్ట్, నీ టైం చాలా ఉంది. నువ్వు గుండె చప్పుడు అనుకుంటున్నావు పిచ్చివాడ. నీ ప్రతి గుండె చప్పుడు నిన్ను హెచ్చరిస్తోంది. ఒక్కొక్క చప్పుడు ఏంటంటే ఒక్కొక్క అడుగు ముందరికి వెళ్తున్నావు నువ్వు. ఎక్కడికి? టువర్డ్స్ బరియల్ గ్రౌండ్, శ్మశానం. అండ్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. నువ్వు అయ్యో భయమండి, నువ్వు భయపడ్డా
లేకపోతే నువ్వు దాన్ని ఆహ్వానించినా అది ఎప్పుడు రావాలో అది ఎప్పుడు వస్తుంది, అది రాకుండా ఉంటుంది. అవర్ హార్ట్స్ ఆర్ బీటింగ్ లైక్ మఫుల్డ్ డ్రమ్స్ అంటారు. యాక్చువల్ గా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే, when the dead body is being taken to the burial ground, మామూలుగా డ్రమ్స్ కి ఏం చేస్తారంటే ఒక క్లాత్ కడతారు. క్లాత్ కట్టి దాని నుంచి వాయిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సౌండ్ రాదు, నెమ్మదిగా గట్టిగా రాదు. మఫుల్ డ్రమ్స్ ఆ సౌండ్ తగ్గించడం కోసం కడతారు. అంటే నీ గుండె ఎలా కొట్టుకుంటోంది నీకు తెలియకుండా టక కొట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది, ఇక్కడ టైం అయిపోతుంది, నేర్చుకోవాల్సింది చాలా. ఈ సమయాన్ని కూడా మనం వృధా చేస్తాం, అందుకే కాలక్షేపం చేయకూడదు. కాబట్టి ఆధార జాలంధర ఓడియాణ బంధములను పట్టుచు అలా పడుతూ అదిగో కుండలి శక్తి, అది కుండలి శక్తి వక్త్రంబు అవక్త్రంబు. ఈ కుండలి శక్తి ఎలా ఉంటుందంటే సర్పాకారంలో ఉంటుంది. ఈ సర్పాకారములో 3.5 చుట్లు. ఈ 3.5 గురించి కూడా మనం కొంచెం నెమ్మదిగానే చేసుకుంటాం. ఇవాళ కొంచెం టైం తీసుకుంటాను, ఏం కంగారు కంప్లీట్ చేస్తాను. ఈ 3.5 అంటే ఏమిటి? ఆ ఈ ఊ, అదే అర్ధబిందు. మీరు సప్తసిద్ధి తీసుకోండి, అర్ధబిందు ఇదే ఓంకారం. ఇవే మీకు ఈ ఓంకారం మొత్తం మీకు బయట కూడా ఉంది. మీకు లోపల శబ్దములో ఏది ఉందో పిండాండములో అదే ఉంది, పిండాండములో ఏదో బ్రహ్మాండములో అదే. మీకు శక్తి పీఠాల్లో 50 పీఠ రూపిణి అంటే 50 ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు అవి ఉన్నాయి. 3.5 పీఠాలు ఉన్నాయి. కొన్ని 3.5 పీఠాలు. ఏమిటా 3.5 పీఠాలు? ఒకటి తుల్జాపూర్ భవాని, అది ఒకటి. రెండవది కోల్హాపూర్ లక్ష్మీదేవి. మూడవది సప్తశృంగి చండి. ఈ 3. మరి సొహం ఏకవీర మా ఊరు ఏకనవీర. ఇవి కలిపితే 3.5 అవి. అది ఓంకార్. మీరు పైనుంచి జాగ్రఫికల్ పిక్చర్ తీసుకొని కరెక్ట్ గా మీరు సంస్కృతములో ఓం అంటే ఇలా 3 రాసి ఇలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు పైనుంచి ఏరియల్ సర్వే చేసి అక్కడి నుంచి పిక్చర్ తీశారు అనుకోండి. మీరు అలాగే మీకు ఒక పాము ఆకారంలో కుక్కీ సుబ్రహ్మణ్యం, 2 ఘాటి సుబ్రహ్మణ్యం, తర్వాత మన చిత్తూరు దగ్గరలో నాగపడక. ఈ 3 కరెక్ట్ గా ఇట్లా, ఇది మన పడగ మధ్య భాగము అలా కరెక్ట్ గా వస్తుంది. వాళ్ళు ఊరికే చెప్పలేదు విషయం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తానంటే చదువు కుండలి శక్తి వక్త్రంబు అవక్త్రంబు. అది ఏం జరుగుతుందంటే 3.5 శక్తి పీఠాల్లో ముఖం ఇలా కిందకి వేసుకుని ఉంటుంది. అది కిందగా ఉన్నంత వరకు నీవు ఈ మాయలో ఏమిటది? ఈ పేరు నాది, ఈ శరీరం నాది, ఈ శరీరంతో ఉన్న బంధాలు ఏమి ఉంటాయిగా. బంధాలు ఎన్నెన్ని చెప్తామని చెప్పండి. అన్ని బంధాలు, వీడు అక్క, చెల్లి, భర్త, ఈ ఇల్లు, ఇవన్నీ అనేకం. అక్కడ చెప్పడానికి లేదు. ఇవన్నీ నా 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 ఎప్పుడైతే ఈ వక్త్రంబు అవక్త్రంబుగా చేసి అది నెమ్మదిగా ఇలా తిరుగుతుంది. ఏది? ఇందాక నువ్వు ఆధార జాలంధర ఓడ్యాన పీఠముల్లో ఆ ప్రాణాయామంతో దానికి ఒత్తిడి కలిగిస్తుంది, ప్రెషర్ కలిగిస్తుంది. కొన్ని ప్రెషర్ కలిగించావు అనుకోండి. ఇందులో అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తే మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక బంధం ఉంది. ఇది జాలంధర బంధం. దాన్ని ఎట్లా అంటే జాను శీర్షాసనం అని కూడా అంటారు. అంటే కరెక్ట్ హనుమంతుడిలా కూర్చున్నట్టు ఉంటుంది. మీకు ఇది అయిపోయిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను.
కాబట్టి ఆ కొన్ని బంధాలలో ఆ గాలి ఒత్తిడికి అది ఏం చేస్తుందంటే కదిలినప్పుడు ఏం జరుగుతున్నది? నెమ్మదిగా ఇలా పైకి వస్తుంది. ఆ పైకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది, నెమ్మదిగా వెళ్తుంది. ఎక్కడ వరకు? విశుద్ధం వరకు అది చాలా, దాని నడక ఒక విధంగా ఉంటుంది. విశుద్ధం దగ్గర నుంచి ఈ ఆజ్ఞా చక్రానికి ఇక్కడతో ఒక వెన్నుకోస అయిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అది దూకాలి. అక్కడ మీరు ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సి, ఆ కుండలి కనుక ఆజ్ఞ వరకు శివధనుడు భంగం, అదే శివధనుడు భంగం ఉంది, కరెక్ట్ గా ధనుడు లాగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ 12 ఉంటాయి, అదే ద్వాదశాంతం. శక్తి, వ్యాపకము, నాదము, నాదాంతము, ఉన్మని, మనోన్మని అనే 12. ఆ 12 ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక చంద్రమండలం ఉంటుంది. చాలా మంది మనం వాళ్ళకి తెలియదండి, సూర్యుడు కంటే చంద్రుడు దూరం అనుకుంటున్నారు. అనుకోలేదు. నువ్వు కనిపించే నీకు ఈ ఫిజికల్ చంద్రుడు సూర్యుడు గురించి చెప్పలేదు శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఈ చంద్రమండలాన్ని ఇక్కడి నుంచి ఇది దూకి వెళ్తుందేమో, ఈ దూకుడికి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిన వేగానికి ఈ చంద్రమండలానికి ఢీకుంటుంది. ఆ ఢీకునేటప్పటికి అది బద్దలైపోతుంది. ఏది? చంద్రమండలం. ఆ బద్దలైపోయేటప్పటికి ఆ వేగానికి అప్పుడు నీకు స్వస్వరూప దర్శనం. స్వస్వరూప దర్శనము అంటే అసలు నేను ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, అది పరంజ్యోతి. అప్పుడు ఇదే 27వ తత్వం. ఆ 27వ తత్వానికి ఇది చేరినప్పటికీ అప్పుడు నీకు అది ఎవరితోనూ సమానం. అసలు నేను అనేది ఏదో నీకు అక్కడ తెలుసు. యోగులకి ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి భేదం అయిపోయి అలా వెళ్ళిపోతుంది. యోగి అనేటువంటి వాడికి ఇంకొకరి నుంచి అలా ప్రాణం వెళ్ళిపోతుంది. అంటే వీడు మళ్ళీ వస్తాడు. ఈ కుండలిని అవక్రము చేయాలి. ఇదే మీకు చక్రార్చనలో కూడా ఉంది. మీరు చక్రార్చనలో వేస్తారు. ఏది? మీరు మా ఆర్ఘ్య పాత్రాలకి అన్ని పాత్రలు చేస్తారు. పాత్రా సాధన చేసినప్పుడు మీరు ఎలా వేస్తారు? పాము చూడండి, ఎప్పుడు కూడా ఇలా కాదు, అది ఇలా వెనక్కి వచ్చి ఇలా వెళ్తుంది, వంకర గతి. అందుకే మీరు అది వేసేటప్పుడు ఇటు 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 కరెక్ట్ గా పామాకారంలో వేస్తారు. మీరు వేస్తే ఒక పద్ధతిలో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా వెళ్ళి ఇటు వచ్చి ఇట్లా. ఏది? 5. ప్రతి పాత్రకి ముందర మీరు మీరు అక్కడ యంత్రం వేసి వేస్తారు కదా. అంటే ఇక్కడ ఉన్నది అది ఆధారం. ఆ తర్వాత మీరు అక్కడ పాత్ర పెడతారు, అది శరీరం. అందులో అమృతం పోస్తారు, అది జీవం. చక్రార్చన అంటే ఏంటో లేదు, నీ జీవితం. అందులో అమృతం పోస్తావు కదండి. కొన్నిట్లో ఏం పోస్తావు? నీరు. కొన్నిట్లో కొబ్బరి నీళ్ళు. కొన్నిట్లో లేదా కొబ్బరి నీళ్ళు బదులు కొంతమంది ద్రాక్షరసం వాడతారు, ఇంకొంతమంది పాలు. ఇవి మన ఉపాధి భేదాలు. కాబట్టి ఆ పాత్ర ఏమిటి? శరీరం. అందులో ఉన్నటువంటి అమృతం ఏదైతే ఉందో అది జీవం. వీటిల్లో నువ్వు కళలు. ఆధారం ఏంటి? అగ్ని. అగ్ని కళలు నీకు ఎక్కడ ఉంటాయి? మూలాధారం నుంచి స్వాదిస్తా, అది ఆధార బంధం. ఆ తర్వాత జాలంధర బంధం, ఇది ఎక్కడ ఉంటుంది నీకు? రెండోది సూర్యకళ. ఆ తర్వాత మూడోది అమృతం చంద్రకళ. ఇది కుండలి శక్తి. కుండలి శక్తి గురించి ఏం చెప్పారంటే మనకి, చెప్పమ్మా. మూలాధార చక్రములు 3 చుట్టలతో సర్పాకారంలో. మూలాధార చక్రంలో 3 చుట్టులు, 3.5 చుట్లు, 3.5 చుట్లు. ఆ 3.5 చుట్టలతో కిందకి అధోముఖంగా ఉంటుంది. అది ఎప్పుడైతే పైకి ఇలా వచ్చిందో ఇక నీకు నెమ్మదిగా ఒక్కొక్క
బంధం తెగిపోతుంది. మీరు లలితాసనం అవుతున్నారు కదా, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి వేదిని, రెండు చక్రాలు కలిపి ఒక మూడేశారు, అదే మూడు ముళ్ళు. ఇది నెమ్మదిగా స్వాధిష్టానం దాటింది. అప్పుడు నీకు ఈ స్థూల శరీరము నేను కాదు అన్న భావన. ఇప్పుడు ఊరికే కబుర్లు చెప్తాం, ఈ స్థూల శరీరం నువ్వు కాదు. ఆ తర్వాత ఏం జరిగింది? మూలాధారక బ్రహ్మగ్రంథి వేదన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రహ్మగ్రంథి వేదని, రెండోది ఆజ్ఞాచక్రాంత రుద్రగ్రంథి, అది మూడోది. రెండోది మనకి అనాహత చక్రం నుంచి, ఇది మన మణిపురం అనాహతాబ్జ నిలయ విష్ణు గ్రంథి విభేది. ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆ విష్ణు గ్రంథి అంటే ఈ సూక్ష్మ శరీరము నేను కాదు. ఈ మూడోది వెళ్ళిపోయింది. సూక్ష్మం కూడా కాదు, కారణ శరీరం కూడా నేను కాదు. ఆ మహాకారణ శరీరం అంటే ఏమిటో తెలుసు. ఇది కనీసం మనకు అసలు స్థూలము నుంచే వెళ్ళలేదు, ఇక్కడ సూక్ష్మానికి ఎక్కడికి వెళ్తామండి? అది సంగతి. అలా వెళ్ళినప్పుడు నెమ్మదిగా నీకు నీలో ఆ అనుభూతి కలగటమే ఈ కుండలి ప్రయాణం. అంతే తప్పితే ఈ మంచి కొన్ని నేను వింటున్నాను సార్, వాడు కుండలి ఉపదేశం ఉంది. కుండలి ఉపదేశం ఎట్రా బాబు? కుండలికి మంత్రాన్ని ఉపదేశం ఉంటుందే? కుండలికి మంత్ర ఉపదేశం ఉంటుందని మరి నేనెక్కడ వినలేదు, చదవలేదు. మరి ఎవరన్నా వాళ్ళు చేసే వాళ్ళకి తెలుసు. మరి దాన్ని సాధన చేసేవాళ్ళు ఏం చేస్తున్నారో మహాదేవ్. అది భుజంగాకార రూపేణ అది మూలాధార సంస్థిత శక్తి కుండలిని నామ. ఆ శక్తి పేరే కుండలిని, అదే అమ్మవారు. ఆ శక్తి శివుడి వైపుకి వెళ్ళడమే, ఇక్కడ ఉంటుంది అక్కడ. ఆ శివుడి వైపుకి వెళ్ళడమే, శక్తిని శివుడి వైపు పంపించటమే కుండలిని ప్రయాణము. ఇదే అమ్మవారి తపస్సు. అప్పుడెప్పుడో అమ్మవారు తపస్సు చేసేసిందండి, శివుణ్ణి పొందేసిందండి అంటే కుదరదండి. సీతమ్మ వారు పెళ్ళైపోతుందండి, ఇంకో 2 రోజులు చెప్పేస్తే ఎలా కుదురుతుందండి? అది నువ్వు కథలో అయిపోతుంది. ఇది నిత్యము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది. అక్కడ శివుణ్ణి చేరుకుని అక్కడ పత్యావిహరసి సుధాధారాసారైశ్వరణ యుగళంతర్విగళతై ప్రపంచం సించింది పునరపిరసామనయావస. అక్కడ వాళ్ళు కలిసి చెప్పండి. నామబంతు బిసతంతు నిభాశుభ మూలాధార నివాసిని సార్ధ త్రివళయాన్విత అంటే మూడు చుట్లుగా, 3.5 చుట్లుగా. అందుకని మీరు ఈ యాత్ర చేశారనుకోండి, నెమ్మదిగా మీలో ఉన్న కుండలిని శక్తి ఆటోమేటిక్ గా అది యాక్టివేట్ అవ్వడం ప్రారంభం. ఇది ఎట్టే స్ట్రెచ్ చేయాలి. ఇది సప్తశృంగి, కొల్హాపూర్ లక్ష్మి, తుల్యాపూర్ భవాని, ఏకవీర, ఇలా చేసుకుంటూ రావచ్చు. ఆ చేసేటప్పుడు చక్కగా ఈ స్పృహతో చేయాలి. మనం అక్కడేం తిందాం, ఇక్కడేం తిందాం, ఎక్కడ పడుకుందాం, ఏది ఉందా, ఇక్కడ పడుకోనప్పుడు ఇక్కడ దోమలు ఉన్నాయి, ఇక్కడ ఈగలు ఉన్నాయి. అప్పుడు నువ్వు చేయకుండా ఆగి ఇంట్లో కూర్చో. ఆధార జలాంధరౌఢ్యంబులను పట్టుచు అన్నదానికి ఏం చెప్పారంటే శ్లోకం చెప్పండి. ఓడ్యాన జాలంధర యోగబంధై ఉన్నిద్రితాయాముర గంగానాం ప్రత్యన్ముఖిత్వ అంటే ఏంటి? దీన్ని ప్రత్యన్ముఖము చేయడం. ప్రత్యన్ముఖం అంటే తిప్పటం అన్నమాట. ఇప్పటి వరకు అది ఇలా ఉంది కదా, కిందకుంది. ఇప్పుడు ఆయన దండకంలో కూడా చెప్పారు చూడండి, కుండలిని శక్తి వక్రం అవక్రము చేయుట అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా ప్రత్యన్ముఖము చేయుట అంటే ఇలా తిప్పాలి, ఇలా తిరిగి నెమ్మదిగా వెళ్ళాలి. అది
ఉన్నిద్రత అంటే మేలుకొలుపుట. విశసుషుమ్నాం విస సుషుమ్నాం గమాగమౌ గమాగమౌ ముంచతి గంధవాహః. గంధవాహ అంటే వాయు శరీరముతో, అందుకని ప్రాణాయామ సహాయంతో దాన్ని నెమ్మదిగా తీసుకొని వెళ్ళాలి. అందుకే ప్రాణాయామం కూడా గురుముఖత నేర్చుకోనవలను. గురువు గారి ఎదురుకుండా కొంత చెయ్యాలి. గురువు గారు లేకుండా నాకు ఎవడో చెప్పాడని నేను చేసేస్తానని తర్వాత దానికి కొన్ని విపరీతమైనటువంటి వస్తే ఎవరు బాధ్యులు కారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ థింగ్స్. కాబట్టి అలా బంధాలు చేసుకుని చెప్తున్నారు. ఆ కుండలిని జాగృతం చేసి నెమ్మదిగా తీసుకొస్తే షట్చక్రికా వీధి అది షట్చక్రిక. దీని గురించి మనం ఇంత పూర్వం నేర్చుకున్న దాన్ని సంస్కృత రూపంలో ఎప్పుడున్నాం. ఇది మనం అక్షరాలు కూడా నేర్చుకున్నాం. వాళ్ళు అదే చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు చూడండి, ఆ నుంచి అహా వరకు ఇక్కడ, కా నుంచి ఢా వరకు ఇక్కడ, తర్వాత ఫా వరకు ఇక్కడ, వా వరకు అక్కడ, శేషాస అక్కడ, హాళా ఇక్కడ నేర్చుకున్నాం కదా. అదే సంస్కృత శ్లోకంలో ఉంది శాస్త్రంలో. ఆ శ్లోకం నేర్చేసుకున్నాం. షట్చక్రాల గురించి చెప్పండి అమ్మా. అధాధార పద్మం సుషుమ్నాస్య లగ్నం ద్వాజాధౌ చూడండి. ద్వాజాధౌ అంటే వా దగ్గర నుంచి ప్రారంభమై అమ్మా దోగుద్ధూర్థం చతుషోణపత్రం 4 పత్రాలు. మీరు వెంటనే అక్కడ లలితాసన పుస్తకం దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఏదేది మూలాధారైక నిలయ మూలాధారాంబుజారుడ పంచవక్రాసు సంస్థ అంకుశాదిపహన వరదాది నిషేవిత. వరదాది అదే కలుగుతుంటే అది చెప్తున్నారు. వకారాది సాంతై అది వకారాది సాంతైర్యుతం వేదవర్ణై ఇది శ్రీచక్రం. తర్వాత షడ్డలేవై షడ్డలే దాని పైది ఉన్నది. ఆ షడ్డలే 6 దళములున్న పద్మము. దేశేతు మణిపూరం మహాప్రభం బభమైర్య బా దగ్గర నుంచి అనమాట. బభమైర్య రవైర్యుక్తే అది బభమైర్య బాభమయర వరకు అనమాట. బభమైర్యుక్తం వర్ణైః షట్చక్రి సువ్రతః తద్దూర్ధ్వే నాభిదేశే దానిపైన నాభిదేశంలో మణిపూరం మహాప్రభం దశభిశ్చ దళైర్యుక్తం దానిపైది దశభిశ్చ దళైర్యుక్తం దాది పాంతాక్షరం. అది దాది పాంతాక్షరం. దా దగ్గర నుంచి పా వరకు అనమాట. దా దగ్గర నుంచి ఫా వరకు. దాది పాంక్షరం పాంతాక్షరం. తద్ఊర్ధ్వే దీనిపైన అనాహతం. అది అక్కడి నుంచి కా దగ్గర నుంచి ఢా వరకు వస్తుంది. మా పద్మ ద్వాదశార్థం. ఆదిత్య సన్నిభం చూసారా ఇక్కడ సూర్యమండలం. ఆదిత్య సన్నిభం కాదిరాం తాక్షరైరర్క అది కాదిరాంతరైరక్ష రైరర్క పత్రైశ్చ సమధిష్ఠితం. కాది అది కాది ఠాంతం అది రా కదా. కాది నుంచి ఠా ఎందుకంటే 12 కదా. ఠా కాది ఠాంతం అర్కం అంటే సూర్యమండలం. పత్రైశ్చ సమధిష్ఠితం. తద్ఊర్ధ్వం అంటే విశుద్ధాఖ్యం. దశ షోడశ పంకజం అంటే 16. షోడశైర్యుక్తం స్వరైశ్చ అంటే స్వరములు. ఆ దగ్గర నుంచి అహా వరకు షోడశైర్యుక్తం. ధూమ్రవర్ణం చూడండి, వాటి వర్ణములు కూడా చెప్పారు.
ఇక్కడ ధూమ్రవర్ణము అంటే పొగ, పొగ కారంలో ఉంటాయి పొగ మాట స్మోక్, మహాప్రభం తంత్రాలు తంత్రమా. ఆజ్ఞానామంబుజం తద్ది, అది ఆజ్ఞానామంబుజం తద్ది మకర సదృశ, మకర సదృశ ధ్యానధాం ప్రకాశం, జ్ఞానదాం ప్రకాశం, హాక్షాఖ్యం, హాక్షాఖ్యం, హలక్షం. మీకు అందుకే వాళ్ళ పేర్లు కూడా ఇంతకు పూర్వం మీకు చెప్పాను, కొంతమంది నోట్ చేసుకునే ఉంటారు బహుశా. హంసవతి, క్షమావతి, వైకలాఖ్యం ప్రవిలసిత, వైకలాఖ్యం ప్రవిలసిత, వపూర్నేత్ర పత్రం, వపూర్నేత్రపత్రం, శుభ్రం, సుశుభ్రం, శ్రీతత్వం. శ్రీతత్వం. ఇవన్నీ శ్రీచక్ర రహస్యాలు అన్నీ చెప్పడం జరిగింది. అది సంగతి. ఆసక్తి ఉన్న వాళ్ళకి మంచి ఆనందం కలుగుతుంది, లేని వాళ్ళకి ఏమిటో ఇదే చెప్తున్నారా, ఇది చెప్పిందే చెప్తారా అనిపిస్తుంది. ఆసక్తి కలిగిన వాళ్ళకి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఆ కుండల్ని జాగృతం చేసి అది సమేతంబుగా వాయువుని గ్రోలుచు. వాడికి ఏంటంటే క్రోలుచు అంటే తాగుతాడు. ఏం తాగుతాడు అంటే వాయువు, అంటే వాయు భక్షణ మాత్రమే చేస్తుంది. అయ్యో మాకు నీరసం ఏమీ రాదండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ప్రాణవాయువు. అది మీరు పీలుస్తున్నంతసేపు మీకు ఏమీ నష్టం లేదు. మీకు ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. ముందర మీకు ఉండాలి. ఇక్కడ మనకు కొంచెం బాగా పడితే కానీ ఇది ఉండదు కదా మనకి. అది మన కర్మ, మనం ఏం చేస్తాం. యోగులు ఎలా ఉంటున్నారండి వాళ్ళు, మనం దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అంతే. కాబట్టి వాయువును గ్రోలుచు అంటే కేవలం వాయు భక్షణ చేస్తారంటారు సరా, అంటే వాడు కేవలం వాయువు భక్షణ చేస్తూ తన్మనోగంధ వాహంబులన్ బ్రహ్మరంధ్రోపరి వ్యాపకం, అది తన్మనోగంధ వాహంబులన్ బ్రహ్మరంధ్రోపరి వ్యాపకం పైన తన్ వియన్మయాకాశమున. ఇక్కడ వియన్మయాకాశం, ఆకాశం ఉంది. ఇక్కడ మొత్తం మనకి 9 ఆకాశాలు ఉన్నాయి. ఆ 9 ఆకాశాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పేరు చెప్తారు. అదొక మంత్రం. మంత్రం చెప్పడం కష్టం కానీ ఒక ఆది చివరి చెప్తాను. మొదటి ఆకాశము హ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, ఆఖరిది యు అనే అక్షరంతో ఎండ్ అవుతుంది. అవి మొత్తం 9. మధ్యలో అమల అని వస్తుంది. అది అనేది ఒక్కొక్క ఆకాశానికి మొదటి అక్షరములు తీసుకొని ఆ మంత్రాన్ని తయారు చేశారు. ఇది మీరు శ్రీచక్రాచల్లో మొట్టమొదటి మంత్రమే. ఇది చేయకుండా మీరు ముందర చేయలేరు. కాబట్టి ఇక్కడ ఈ ఆకాశం, వియన్మాకాశం అనేటువంటి ఈ వాయు గంధము, గంధబహుడు అంటే వాయువు. ఈ వాయువును గ్రోల్సు ఆ నెమ్మది ఆ గాలిని ఎక్కడ వరకు తీసుకెళ్తారు మీరు? సహస్రారములో ఉన్నటువంటి మహాకాశం వరకు తీసుకుని వెళితే, వియన్ అంటే ఆకాశం, అక్కడ వరకు వెళ్తే అక్కడ మీకు వెన్నెల ఉంది. వెన్నెల ఉందంటే చంద్రుడు ఉన్నాడు. ఇది అక్కడ కొట్టుకుని ఆ మండలం భేదమవుతుంది. చెప్పమ్మా. ఆకాశ దేశాంతరోద్యపర, ఆకాశ దేశాంతరోద్యపర బ్రహ్మచంద్రోదయం. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మని పరబ్రహ్మ, అక్కడ చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రుడు అక్కడి నుంచి అసలు మనం ఇప్పుడు బతుకుతున్నాం అంటే అక్కడి నుంచి మన 72,000 నాడులకి రక్త ప్రసరణ అక్కడి నుంచే వస్తుంది. ఇది అక్కడి నుంచి వెళ్ళేపటికి నీకు మొత్తం అన్ని బంధాలు తెగి, ఈ బంధం వేసుకుంటే ఆ మన బంధాలు తెగిపోతాయి. అసలు నువ్వెవరివో తెలుసుకో. అప్పుడు నీకు దేనికి నీకు సుఖము లేదు, దుఃఖము లేదు. కరెక్ట్ గా మన రమణ మహర్షి ఎగ్జాంపుల్. ఆయన ఏం మీద సుఖం లేదు. ఇది వచ్చిందా అయ్యో ఆనందం లేదు, పోయిందా బాధ. వచ్చే అంటే ఈ రాక పోకలతో సంబంధం లేదు ఆయన. ఎందుకని ఆయన ఈ మొత్తం సృష్టి అంతా తనై ఉన్నాడు. అప్పుడు
అందుకే ఆయన ఒక కోతితోనో ఒక కుక్కతోనో ఒక గోవుతోనో ఒక దీంతోనో మాట్లాడగలిగాడు ఆయన. మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అండి? ఎందుకనేది మనకి అది ఒక కుక్కగానో పాముగానో ఇంకోటి గానో కనిపిస్తుంది, కానీ అందులో ఒక చైతన్యం ఉంది. నీలో ఉన్న చైతన్యం అందులో ఉన్న చైతన్యం ఒకటి ఆయన గుర్తించగలిగాడు, మనం గుర్తించగలిగాం. ఆ స్థితికి మనం చేరుకుంటాం అన్నమాట. కనీసం అటువంటి స్థితి ఉందనుకోండి, ఇప్పుడు మనం అట్లీస్ట్ వీ అప్రిషియేట్ ఇట్. వీ కెనాట్ రీచ్ ఇట్, అట్లీస్ట్ వీ అప్రిషియేట్ ఇట్ కదా. అదేంటి, అది అసాధ్యం కాదండి, కానీ దుస్సాధ్యం. ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. నాట్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. అయితే అభ్యాసం కూసు విద్య. ఇప్పుడు మన భగవద్గీతలో కూడా అదే చెప్పాడు ఆయన, అభ్యాస యోగిత నా చేతసా నాణ్యగామిన. నువ్వు అభ్యాసమే చేయకుండా నువ్వేం చేస్తావు? అది చేయటం. తర్వాత ఇక్కడ బ్రహ్మరంధ్ర అనేది అది బ్రహ్మరంధ్రం గురించి. ఉత్తమాంగ స్థితే బ్రహ్మ ప్రాప్తి. ఉత్తమాంగ స్థితే, ఉత్తమాంగం అంటే నీ చూడండి. బ్రహ్మరంధ్రం గురించి బ్రహ్మరంధ్రం చదవడం చాలా బాగుంది. ఈవిడికి 3వ రోజునే ఆవిడ బ్రహ్మరంధ్రం విచ్ఛేదం అయిపోయింది భాగవతంలో. కాబట్టి ఇక్కడ ఈ ఉత్తమాంగం స్థితములో ఉంటుంది. ఉత్తమాంగం అంటే శిరస్సు పైన. హేతుకే చిత్రస్థానే, చిత్రస్థానే, చిత్ అంటే జ్ఞానం, చిత్రసస్థానే చిద్రసము, చిత్రసము చిదేకరస రూపిణి. ఆ చిదేకరస రూపిణి స్థానం ఎక్కడుంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఛిద్రే నిష్క్రమణే, ఛిద్రే నిష్క్రమణే జీవస్య బ్రహ్మ ప్రాప్తి. జీవస్య, ఆ ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అనుకోండి, ఆ జీవుడికి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇది శ్రూయతే చెప్తారు మీకు. అది అలా పగిలిపోతుంది అన్నమాట. ఇక్కడ పగిలిపోయిందంటే ఇక వాడు మోక్షం డైరెక్ట్. అలా వెళ్ళిపోయిన వాడు ఉన్నారండి, వెళ్ళిపోయిన వాడు ఉన్నారు. అది సంగీతం. చంద్రోదయ జ్యోత్స్న తదాత్మ్యం, చంద్రోదయ తదోత్సన తదాత్మ్యం పొందంగా చేయుచు. అది చంద్రోదయం. అక్కడ చంద్రోదయం తద్యోత్స్న, ఆ వెన్నెల తదాత్మను పొందక చేయొచ్చు అంటే ఆ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి పొందేటట్టు చేసి అయిపోయింది. అక్కడ వరకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అప్పుడు అక్కడ పుత్ర, పుత్రి, కళత్ర, శత్రు, మిత్ర, శత్రు, మిత్ర, సీత, వాత, ఆతప, ఆతప, అవస్థాది, ఆపదాది, ఆపదాది, అవస్థాది, భేదంబులు, ఖేదంబులు, మోదంబులు, కృత్యంబులు, అకృత్యంబులు, హేయంబు, అహేయంబులు లేక. ఇక్కడ వరకు ఒకటండి. అక్కడ వరకు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఏం లేదు. వీడు నా కొడుకు, ఇది నా కూతురు, ఇది నా భార్య, వీడు నాకు శత్రువు, వీడు నాకు మిత్రుడు. పుత్ర, పుత్రిక, కళత్ర, మిత్ర, శత్రు. అంతేకాదు, ఇది శీతము అంటే ఇది చలి, ఇది వాతము గాలి, ఇది ఆతపం, ఇది ఎండ. ఇప్పుడు మీకు అగస్త్యుడి తపస్సు అర్థమైపోతుంది. ఎందుకని ఆయన ప్రకృతిలో లీనమైపోయాడు ఆయన. అందుకని ఎండలో ఎండ కనిపించట్లేదు మీకు. అందుకే ఒక మంత్రం చెప్పాను నేను. ఆ మంత్రంలో ముందర చెప్పాను, మంత్రం చెప్పలేదు. జలే జలమైత్వంచ వహ్నౌ వహ్నిమైత్వద వాయో వాయుమైత్వంచ భవత్యేవన సంశయ. నీకు ఎండ వల్ల మిగతా వాటికన్నిటికీ ప్రమాదం కలుగుతుంది, కానీ ఎండ వల్ల ఎండకి ప్రమాదం లేదుగా. ఈయన ఏమవుతాడు, ఎండకి ఎండ అయిపోతాడు, నీటికి నీరు అయిపోతాడు, గాలికి గాలి అయిపోతాడు. ఈయనకి ప్రమాదం. కాబట్టి అప్పుడు అసలు వాటి వల్ల ఈయనకి బాధ లేదు. అసలు అక్కడ అటువంటి స్థితి ఉందని చేశారనుకోండి, మరి కనీసం ఆనందం కలుగుతుంది. ఆ స్థితికి మనం అంటే నేను జరుపుకోలేదు, మీరు జరుపుకోవచ్చు నాకు. కాబట్టి అక్కడ వచ్చేటప్పటికి ఇది ఎండ, ఇది అందుకే మీరు కొంతమంది యోగులు హిమాలయ పర్వతాల్లో కూర్చొని తపస్సు చేస్తున్నారు. మరి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎంత ప్రిపేర్డ్గా వెళ్తావు నువ్వు. ఇక్కడ సాక్స్ కట్టి, దీనికి ఇది కట్టి, దానికి అది కట్టి, దీనికి ఇది కట్టి, ఎంత కట్టి వెళ్తారు. మరి వాడు ఏం కట్టట్లేదు అక్కడ. ఇప్పుడు వాడు ఎలా ఉంటున్నారు. ఇప్పుడు నేను చూశానండి, ఏది మన వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొత్త నీరుని కావెళ్ళలో పట్టుకుని ఆ పై వరకు నడుచుకుని వెళ్తారు వాళ్ళు. మహోత్పర్వత పైకి అలకానంద నది నుంచి తీసుకొచ్చుని బోల్ భం అంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకే మాట వాళ్ళు. మరి వాళ్ళు ఎలా నడుస్తున్నారు అసలు? వాళ్ళది మనలాంటి శరీరాలే కదా. కాబట్టి ఇక్కడ ఆ భేద దాని వల్ల వచ్చేటువంటి భేదములు, ఖేదములు అంటే బాధలు, మోదములు, ఆనందము ఏమీ లేదు. కృత్యము ఇది చెయ్యొచ్చా, అకృత్యము. అందుకే మీరు చూడండి చాలా సందర్భాలు. మీకు ఒక మాట చెప్తాను. రామకృష్ణ పరమహంస గురించి చెప్తాను. రామకృష్ణ పరమహంస చాలా రోజులు సమాధి స్థితిలో అది వారమో ఎన్నాళ్ళు నుంచి బయటకు వచ్చి చూసేటప్పటికి ఆ ఎదురుకుండా ఆయన ఆవిడ కనిపించింది. శారదాది ఆవిడ కనిపించింది. శారదాది కనిపించేటప్పుడు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, మంచినీళ్ళు ఇస్తా అన్నప్పటికీ ఆవిడ పాపం నేను ఇవ్వకూడదండి, ఇప్పుడు నేను ఇంట్లోకి రాకూడదు, ఏం పర్వాలేదు తీసుకురా. ఈయన వెళ్ళేశాడు, తాగేశాడు, మళ్ళీ ఈయన జపం చేశాడు. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆయనంతటా వాడే పర్వాలేదు అండి, నేను కూడా తాగేస్తాను అంటే నువ్వు ఆయన మరి అన్ని రోజులు తాగుతాడు అనుకుంటా అంటే ఆ స్థితిలో మీకు అందుకు నేను చెప్పింది ఇది హేయంబులు అహేయంబులు. మీకు నేను ఒకసారి చెప్పాను, మూసి నది ఎలా ఉంటుంది చెప్పండి. అది కూడా మీరు సమ్మర్లో ఏదో ఇప్పుడు వరదలు వచ్చాయి నీళ్లు కొట్టుకుపోతాయి అన్నాడు. అసలు అక్కడి నుంచి ఆ పైనుంచి వెళ్ళాలంటేనే నువ్వు అంటూ ఉంటావు. అటువంటిది అక్కడ కూర్చుని అసలు ఎలా మన ఈ ఆచమనం చేయాలో అలా చక్కగా ఆ నీళ్లు తీసుకున్నాం. ఎందుకని అక్కడ హేయము లేదు, అహేయము లేదు. హేయం అంటే నువ్వు అసహించుకోదగింది. ఆయనకి అది ఏది ఉండదు అప్పుడు ఆ స్థితిలో. ఆ స్థితి కనీసం అటువంటి స్థితిని మీరు ఉన్నవాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి ఉన్నాడండి, ఆయన గోచి కట్టుకున్నాడు. ఆయన వీళ్ళేడే అయ్యో పాపం చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారండి గోచి కట్టుకున్నాడు అని అనుకోలేదు. ఆయనకు వచ్చింది ఆడ మగ ధనికుడా పేద ఇంకోడా ఆయనకి దేనికి సంబంధం. అది కూడా కొంతమంది బతిమాలితే ఆ మాత్రం కట్టుకున్నారు. మా కోసం అండి, సరిపోయింది రండి. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు చూసారా మీరు కొంతమంది యోగులు ఎలా ఉంటారు, ఏంటండి ఈయన ఇలా ఉన్నాడు నీకది ఎందుకని నీకు ఇంకా ఇలా ఉంది, ఆయనకి ఆల్రెడీ ఇలా ఉంది కాబట్టి ఆయనకి ఇదేం లేదు. హేయములు అహేయములు లేని స్థితి ఉంది. ఆ స్థితి అన్నమాట. అదే శీతోష్ణ సమదుఃఖ. శీతములు ఉష్ణములందు ఆ సమభావం ఏదైతే ఉందో, లాభాలాభములు శీతోష్ణములు ఏమీ ఉండదు. అది సమత్వం. అంటే సమత్వం ఉచ్యతే. సమత్వం అంటే అర్థం ఏంటంటే సమానత్వం అంటే ఎక్కడ నువ్వు దేనికి ఉండదు నీకేది, అది సమత్వం. లోకంబులెల్ల పరబ్రహ్మ రూపంబుగా అది లోకములు అన్నిటినీ వాళ్ళందరినీ పరబ్రహ్మ రూపంగానే చూస్తారు. ఇక్కడ నేను చెప్పాను నీకు ఇది గాను, ఇప్పుడు ఈవిడ బ్రహ్మానంద గాను, ఈవిడ హిమక్క గాను, ఈవిడ ఇంకోటి గాను నీకు కనిపిస్తుంది అంటే అదే ఉండదు. మనకి ఆయన కనిపిస్తుంది, ఆయనకి కనిపిస్తుంది, కానీ ఆయన అందులో ఉన్నటువంటి పరబ్రహ్మను చూస్తాడు. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం బుద్ధిం యాన ప్రచోదయాత్. మనం ఇది కేవలం మంత్రంగా చెప్పుకున్నాం. ఆయన దాన్ని హీ విల్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఆ యోగి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు అన్నిట్లోనూ పరబ్రహ్మనే చూస్తాడు. కాబట్టి ఆయనకి ఇప్పుడు చూడండి, మీకు చూడండి, ఒక పులికి ఇంకొక పులి వల్ల ప్రమాదం లేదుగా, ఒక పాముకి ఇంకొక పాము వల్ల ప్రమాదం లేదుగా. అలాగే ఒక ప్రకృతి శక్తుల్లో పంచభూతముల్లో ఒక పంచభూతం వల్ల ఆ భూతములకు ప్రమాదం లేదుగా. నీటి వల్ల నీటికి ఇందాక మీకు చెప్పాను, అన్నిట్లోనూ ఆయన అదే చూస్తాడు. కాబట్టి దానికి ఆయన వల్ల ఇంకోళ్ళ వల్ల ఆయనకి ప్రమాదం ఏమీ లేదు. అందుకని వాళ్ళు అక్కడ
అరణ్యాల్లో తపస్సు చేసుకోగలిగారు. అరణ్యాల్లో అలా తపస్సు చేసుకోగలిగారు. ఈ సంగతి చేసుకుంటున్నారు కూడా. నువ్వు చదువు తల్లి, నీకు దండం పెడతాను. స్వేచ్ఛ ఇది నా క్రీడించు మా వాళ్ళని బతిమాలుకోవాలి. చెప్పండి. స్వేచ్ఛ క్రీడించు వారు స్వేచ్ఛగా స్వ ఇచ్ఛ. స్వేచ్ఛ అంటే స్వ, వాళ్ళ ఇష్ట ప్రకారము క్రీడించుచు అంటే ఆడుకుంటూ, అది క్రీడించుచు అంటే ఆడుకుంటున్నారు. ఆడుకోవడం అంటే వాడికి జీవితం ఒక ఆట. అయ్యో ఇవాళ నాది ఏమైపోతుంది అసలు వాడికి ఏమి ఉండదు. అది ప్రాణం పోదు. అలాగా పోలేను. ప్రాణం పోవడం దగ్గర నుంచి అంతకు మించిన భయం లేదుగా ఎవరికి. ప్రాణం పోవడం కూడా ఒక ఆట. అది సంగతి. స్వేచ్ఛగా క్రీడించడం అంటే అక్కడ ఆయన ఏదో కూర్చొని గోళ్ళు ఆడుకుంటున్నాడు కదా. అక్కడ ఆయనకి ప్రతిదీ ఆట. తీసేయి క్రీడించు పొందు లాభం. ఆ చివరికి ఇలా క్రీడించి చివరికి ఆయన ఒక లాభాన్ని పొందుతాడు. ఏమిటయ్యా అది అంటే నువ్వెన్నే పొందేస్తాడు ఆయన. అంటే సాయుధ్యాన్ని పొందుతాడు. నువ్వంటే ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడై, ఆ మహాదేవుడై, హరి బ్రహ్మాది కీటాది జంతు వ్రజంబు అంటే హరి ఎక్కడి నుంచి ఆ బ్రహ్మ కీటజాన్ని విష్ణుమూర్తి కావచ్చు, బ్రహ్మకీటలు, పిపీలకం ఒక మామూలు కీటకం కావచ్చు. అంతగా హరిబ్రహ్మాది కీటకంబు జంతు వ్రజంబుల్ వినోదంబుగా చూడండి. ఆయనకి శివుణ్ణి బ్రహ్మదేవుడిని చూశాడు. ఆయనకి ఆ బ్రహ్మదేవుడిలో శివుడు కనిపిస్తాడు, విష్ణువులో శివుడు కనిపిస్తాడు, మన బాబు దీంట్లో కనిపిస్తాడు. దీంట్లో బాబు ఒక కీటకంలో, మిగతా జంతు వ్రజముల్లో కనిపించలేదా? ఒక మహారాజుకి ఆయన తీరా చూస్తే ఆయన రాత్రంతా ఏ వేశ్యతో గడిపారో ఆ వేశ్య యొక్క స్థలములు శివలింగంగా కనిపించాయి ఆయనకి. మరి అదేమిటండి అలా కనిపించాయంటే మరి ఆయన మోక్షాన్ని పొందాడు. నువ్వు మనం ఎందుకు కొట్టాట్లా మనకి ఈ అని నీకు వచ్చింది. ఈ లేవు అవి, ఈ లేవు అక్కడ, ఈ కారాలు ఊకారాలు లేవు అక్కడ. కాబట్టి అది వాడు కొంతమంది మేఘబెంటిక మీరు ఇదే దూర్చిన శక్తులు అంటాడు. అసలు నువ్వు ఎవరివై చెప్పాలి నాకు తెలియట్లేదు, మోకాలు వెను అని. ఒకప్పుడు కృష్ణుడు అర్జునుడు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నాడు? శివలింగాన్ని. శివలింగం ఎందుకని ఇలా పెట్టేసి ఇదిగో మోకాలు శివలింగం పెట్టి అభిషేకం చేసుకోవాలి. మీరు కరెక్ట్గా ఈ ఖాళీలో చూడండి, ఇది పానుగొట్టం, ఇది శివలింగం, అయిపోయింది, చేసేసాడు. నువ్వు ఎవరివిరా బాబు? నేను శివలింగం, అసలు శివలింగం అంటే ఏంటి అన్నాడు. కాళహస్తీశ్వరం మా శతకం చదవండి ఎప్పుడైనా. కాబట్టి ఆయన అన్నిట్లోనూ నిన్నే దర్శనం చేస్తుంటాడు. చూస్తూ ముక్తులను చేయొచ్చు. ఆయన ముక్తుడైపోయాడు. ఆయన మిగతా వాళ్ళని కూడా ముక్తులు అంటే విడగొట్టిన వాళ్ళు. అంటే దేని నుంచి ముక్తులు? నీకు ఈ మాయ నుంచి ముక్తులు, జీవన్ ముక్తులు, జీవించి కూడా ముక్తులై ఉంటాడు. సత్యమై నిత్యమై, అది సత్యమై నిత్యమై జ్ఞానమై, అది చూడండి. నువ్వు సత్యానివి అంటే ఎప్పుడు ఉన్నది అదే, నిత్యము ఎప్పుడు అదే. జ్ఞానమై జ్ఞేయమై జ్ఞాతృస్వరూపం అంటే జ్ఞాతృ జ్ఞాన ధ్యాతృ ధ్యేయస్వరూపం. జ్ఞానము అంటే నువ్వు ఏది తెలుసుకునేటువంటిది. జ్ఞేయము ఏది నువ్వు తెలుసుకోవాలనుకుంటావు అది. జ్ఞాత తెలుసుకునేవాడు అంటే తెలుసుకునే నేను. తెలుసుకోవాలనుకున్నటువంటి ఏ శివుడు ఉన్నాడో ఆ శివుడు. నేను ఆయన్ని తెలుసుకునే మార్గం ఏదైతే ఉందో జ్ఞానం. ఈ మూడు ఒకటే. ఇదే షడ్భావ సమాధి. ఈ మూడు ఒకటే. అప్పుడు ఆ మూడు ఒకటిగా కలిసిపోతాయి. అప్పుడు ధ్యానము ధ్యేయము ధ్యాతృ ఈ మూడు ఒకటైపోతాయి. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత్ర ఒకటైపోతాయి. అప్పుడు అసలు నువ్వు వేరు శివుడు వేరు అనే బాధం ఉండదు. ఒకటి అయిపోయి ఉన్న నిన్ను ప్రశంసింప నేనంత వాడని ఎవరు అగస్త్యుడు అన్నాడు. మనం ఏదో 2 పద్యాలు రాయడం వచ్చేసి అంటే ఎట్లా
ఏదో 2 మంత్రాలు వచ్చి అంటే ఎట్లా నువ్వు అగస్త్యుడంతటి వాడు ఏది సువర్ణముఖరి నదిని కిందకి తీసుకొచ్చినటువంటి అగస్త్యుడు నేనంతటి వాడని. ఇదండి ఆ తగ్గడం నేర్చుకోవాలి. అందుకే మనకి పోని మీరు పూర్వ మహర్షుల మాట వినకపోయినా ఆధునిక మహర్షుల మాటలు చెప్పట్లా. నువ్వు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అని మనకి ఆధునిక మహర్షి కూడా చెప్పారు కదా. కాబట్టి నువ్వు తగ్గడం తెలుసుకుంటే నీకు నెగ్గడం తెలుస్తుంది. నేనే నెగ్గాలి నువ్వు తగ్గడం కూడా తెలుసుకోవాలి. అది ఆగస్త్య మహర్షిని తెలుసుకుని మది అపరాధంబులు నా అపరాధంబులు ఏ పట్టును పట్టక అయ్యా నా అపరాధాలు అపరాధ శాస్త్రాన్ని క్రియంతే అహర్నిశమయ దాసోహమితనత్వ. నువ్వు అవి పట్టించుకో. దాసుని తప్పులు దండముతో సరి. అంటే నేను ఒకసారి దండం పెట్టానంటే నా తప్పులన్నీ నువ్వు క్షమించేసి. అది దండం పెట్టమంటే దండం పెట్టిన తర్వాత కూడా నువ్వు ఇంకా క్షమించలేదంటే నీ మనసు కాదు. ఏ పూర్ణ కారుణ్య దృష్టి అది ఏ పూర్ణ కారుణ్య దృష్టి నువ్వు చక్కగా పూర్ణమైనటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి కారుణ్య దృష్టితో నన్ను చూడవయ్యా శివ. ఎందుకంటే నీ చూపు పడిందా చాలు నా దరిద్రం పోతుంది, నా దరిద్రాలు అన్నీ పోతాయి. అది సరే. మరుత్తిన్నైచికి అంటే భక్తవత్స. భక్తులు అనేటువంటి వత్సములు అంటే దూడలు. ఆ దూడ వెనకాల వచ్చేటువంటి మరున్నైచికి అంటే కామధేను లాంటి వాడా. నువ్వు మామూలు గావుడు కాదు. నువ్వు నిజంగా భక్తులు అనుకో, ఆయన అలా వచ్చేస్తాడు. మహాదేవ 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 అని 3 సార్లు అంటే ఆయన అలా వచ్చేస్తాడు. కామధేను వచ్చిందనుకోండి, కామధేను నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. పైగా అది నీ వెనకాల పడి వస్తుంది, నువ్వు ఆయన వెనకాల పడి కాదు, అది నీ వెనకాల పడి వస్తుంది. భక్తులు రక్షించుకోవడానికి ఆయన వెనకాల వస్తాడండి. ఈయన పాపం శివుడు తీసుకోండి, ఒకళ్ళకి ఇంటి కాపరిగా ఉన్నాడు ఆయన బాణుడు. ఈయన కోసం, ఈ బాణుడి కోసం విష్ణువుతో యుద్ధం చేశాడు. పోనీ ఆ తర్వాత ఒకటి కడుపులో ఉన్నాడు నిజాసురుడు. కాబట్టి ఈయన భక్తానుగచ్చన్ మరుతున్నైచ్చకి అది ఇంకా అంతకంటే చెప్పాల్సిందే ఉందండి. ఆయన భక్త పరాధీనత గురించి చెప్పేది ఉంది. అది భక్త లీలావని కల్ప. భక్తుల యొక్క లీలావని అవని కల్పక. కల్పకం అంటే కల్పవృక్షం. భక్తుల ఒక లీల నువ్వు ఒక నుంచి భక్తుల పాలిటి కల్పవృక్షం లాంటి వాడి. కామధేనువు నీకు ఏదైనా ఇచ్చేస్తుంది, కల్పవృక్షము నీకు ఏదైనా ఇచ్చేస్తుంది. ఇంకో విషయం, కామధేనువు కల్పవృక్షాలు ఇవ్వలేనివి కూడా ఇస్తాడు. అది నీకు మోక్షాన్ని ఇవ్వలేదు, అది కూడా ఇచ్చేస్తుంది. భక్త సంతానము అంటే ఇక్కడ సంతానం అనేటువంటిది కూడా ఒక కల్పవృక్షం. లేదా భక్త పాట నువ్వు సంతానం అనే కల్పవృక్షాన్ని, చింతామణివి కూడా, ఇవన్నీ కూడా నువ్వు ఏవి కోరుకుంటే ఇచ్చేవు. అదొక పద్ధతి ఉంది. భక్త సంతానం అంటే భక్త యొక్క సమూహానికి నువ్వు చింతామణి లాంటివి. చింతామణి అనేటువంటి మణి, అది నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇచ్చేసి. భక్త సంతోష వారాసి చంద్రోదయ. భక్త సంతోషము, భక్తుల యొక్క సంతోషం అనేటువంటి వారాసి. వారాసి అంటే సముద్రం. ఆ సముద్రం అంటే నువ్వు చంద్రుడు లాంటి వాడివయ్యా. చంద్రుడు వచ్చేటప్పటికి భక్తుల సంతోషం ఇలా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు వచ్చేటప్పటికి, ఈయన చంద్రుడు, ఆ చంద్రుడిని చూసేటప్పటికి సంతోషం ఇలా పెరుగుతుంది. అంటే ఆ శివుని చూసేటప్పటికి నీ మనసు అలా ఉప్పొంగాలి. అక్కడ అభిషేకం జరుగుతుంది. ఆహా అని నువ్వు ఎప్పుడన్నా ఉప్పొంగేవా? ఎప్పుడన్నా నీ ఒళ్ళు జలధరించిందే? ఆ అభిషేకం చూసి కానీ, ఆ అర్చన చూసి కానీ, ఆయనకున్నటువంటి అలంకారాలు చూసి కానీ, ఆయన దర్శనంతో నీకు ఎప్పుడన్నా ఒళ్ళు జలధరిస్తే అప్పుడు ఆ భక్త సంతోష వారాసి చంద్రోదయాన్ని నీకు అర్థం. మనదంతా కుతకమే కదా, ఆర్టిఫిషియల్. తర్వాత భక్త కోటి విపద్గోత్ర వజ్రాయుధ. భక్తుల యొక్క విపత్తులు, ఆపదలు అనేటువంటి గోత్రములు అంటే పర్వతాలు. భక్తుల యొక్క ఆపదలనే
పర్వతముల పాలిటి వజ్రాయుధము లాంటి వాడా. అంటే వజ్రాయుధం కొండల రెక్కల్ని నరికేస్తాడు. కాబట్టి నీ విపత్తులను పోగొడతాడు ఆయన, నీకు సంతోషాన్ని కలిగజేస్తాడు, నువ్వు అన్ని కోరుకున్నవన్నీ ఇస్తాడు, నీకేం కావాలి. భక్త సందోహ సంతాప. భక్త సందోహ సంతాప. భక్త సందోహము భక్తుల యొక్క సమూహం యొక్క సంతాప అంటే పోగొట్టేటువంటి వాళ్ళ, సంతాపం పోగొట్టే వాళ్ళ. సంతాపము సంయక్తాపం, నాళ్ళ మట్టు ఎన్ని జన్మల మట్టు ఉన్న తాపాన్ని మొత్తం పోగొట్టారు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చెప్పినట్లుగా అవన్నీ పోగొట్టేటువంటి వాళ్ళ. భక్త సంకల్ప సంసిద్ధి రూప. భక్త సంకల్ప సంసిద్ధి రూప, ఇది చాలా ముఖ్యం. భక్తుల యొక్క సంకల్పమునకు సంసిద్ధి సిద్ధి రూపం. నీకు ఎప్పుడు సంకల్ప సిద్ధి కలగాలండి. సంకల్ప సిద్ధి అంటే నువ్వు అనుకున్నది నెరవేరాలి. భక్త సంకల్ప సంసిద్ధి రూప. నమస్తే 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 అంటే నీకు అదండి. మనకి అయిపోయింది దండకం. ఒకసారి దండకం పూర్తిగా చదువుకుని మన రామచరితమానస్కి వెళ్దాం. నీకు చదివే టైం ఉందమ్మా? చదువుతా అంటే నువ్వు నీకేదో ఫోన్ వచ్చినట్టుంది. శ్రీమన్ మహాదేవ శ్రీమన్మహాదేవ దేవాదిదేవ నిమగ్నీకృతాజండ భాండకృత ప్రకాశ మహేశ మహాయోగి పుంయోగ యోగ నిద్రా సమన్నిద్రితానంద రూప భవార్లో నిదానాంత భవార్లో నిదానంత ఆపన్న రత్నాంతరీప జగద్దీప నిర్లేప బ్రహ్మాండ పిండాండ వాక్యాంతరాళంబులన్ పూర్ణమై సూక్ష్మ సూక్ష్మాది సూక్ష్మార్థమై స్వార్థమై ఉన్న నిన్ను మహామాయచే జీవును చేసి మహ్యాది తత్వాత్మకం తత్వాత్మకం చైన దేహంబు గేహంబుగా తెలిపి త్రైగుణ్యము గణ్యము బుద్ధ్యహంకార చిత్తంబులను జ్ఞాన కర్మేంద్రియములు షడంతర్య విరోధులు కనక్లేశముల్ పాశముల్ కోశముల్ జన్మనాశాద్యవస్థల్ వృథా నీకు కల్పించి సత్కర్మ దుష్కర్మ బంధములను చిక్కి ఐహికాముష్టికానంద దుఃఖంబులను పొంది నిన్నాత్మ భావించును అన్నియున్లేమి ఊహింపగాలేక లోకుల్ తమోంధీకృతాలోకులై భోవన్ భోవ కృపామూర్తిపై కాల దిగ్భాగ కైలాస శైలంబునన్ దివ్యలింగాకృతిన్ భూమిని ప్రత్యక్షమై వేద వేదాంత విద్యాది తర్కోత్తులన్ కంఠశోషంబుగా వాదనలు చేయుచు బుద్ధి వైదిక్తి ఏ దర్శనంబు ఇచ్చకున్వచ్చు దానిని ప్రతిష్ఠించుచు మంత్ర శాస్త్రార్థ చింతా పరిశ్రాంతమై కొంతకాలంబు నానా విధారాధనలు చేయుచు సిద్ధ నీరేజ కూర్మాసనాభ్యాసన నాడి సదా శోధనాయాసంబులను పొంది ఆధార జాలంధర బోడ్యాన బంధంబులను పట్టుచు కుండలీ శక్తి వక్త్రంబుగా చేసి షట్చక్రికా వీధి చేత సమేతంబుగా వాయువున్ గ్రోలుచున్ తన్మనోగంధవాహంబులన్ బ్రహ్మరంధ్రోపరి వ్యాపకంబైన సన్వియన్మయాకాశ దేశాంతరోద్యంతర పర
బ్రహ్మచంద్రోదయ జ్యోత్స్నం తదాత్మ్యం పొందుదు అంటే దానితో కలిసిపోవడం, తదాత్మ్యం పొందుగం చేయొచ్చు. పుత్ర పుత్రిక కళత్రంబులను శత్రు మిత్రంబులను శీత వాతాపాది అవస్థాది వ్యవస్థ భేదంబు ఖేదంబు మోదంబు కృత్యంబు అకృత్యంబు హేయంబు అహేయంబు లేక లోకంబులెల్ల పరబ్రహ్మ రూపంబుగా చూచుచున్ స్వేచ్ఛ క్రీడించు వారల్ తుదిన్ పొందు లాభంబు నీవై హరిబ్రహ్మ కీటాది జంతు వ్రజంబుల్ వినోదంబుగా నిన్ను దర్శించిన ముక్తులను చేయుచుండి. వినోదముగా చాలా ఒక్కడి మాట చెప్పారు. హరి బ్రహ్మ కీటకములు కూడా వినోదంగా అంటే నువ్వు అది ఆయన మీద ఏదో భక్తితో కాదు, అక్కడికి వెళ్ళి ఏదో చూసి వచ్చావు, నువ్వు వాళ్ళని ముక్తుల్ని చేసేస్తున్నావు. హరి బ్రహ్మ కీటకములు ఆ కాళహస్తీశ్వరుని వెళ్ళి అలా చూసొస్తే చాలండి, నిన్ను ముక్తుల్ని చేస్తున్నాడు ఆయన. ఇక దానికి కూడా మనం వెళ్ళడానికి ఏం మాయరోగం. కాబట్టి వెళ్ళి చూసొస్తే అగత్యుడికి అబద్ధం చెప్పుకుని బతకాల్సిన కర్మ ఆయనకి పట్టలేదు. కొన్ని దర్శన మాత్రం చేత నీకు పుణ్యాన్ని ఇచ్చేస్తాయండి. ఎందుకంటే అక్కడ అటువంటి మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశం అది. తప్పో భూమి, ఆ తప్పో తరంగాలు నిన్ను కొట్టుకుంటాయి, తప్పో తరంగాలు నిన్ను కొడతాయి అన్నమాట. అందుకు పుణ్యభూములు కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏది దొరుకుతుందా ఏ చేద్దామని కూర్చోకూడదు మనం. కాబట్టి అక్కడ ఎవరికి నువ్వు ముక్తులు చేస్తావంటే నిన్ను నన్ను కదా, విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక కీటకం వరకు ఇవ్వలేదా? అందుకే శ్రీకాళహస్తి వాళ్ళని కూడా ముక్తుల్ని చేయొచ్చు. వినోదముగా నేను దర్శనం ముక్తులని సత్యమై నిత్యమై జ్ఞానమై న్యాయమై జ్ఞాతమై ఉన్న నిన్ను ప్రశంసింప నేనంత వాడను. పది అపరాధములు ఏ పట్టు నన్ను పట్టక ఏ పూరణ్య కారణ్య దృష్టిని చూడవే భక్త వత్సాను గచ్చన్ మరునైచ్ఛకి భక్త లీలావని కల్పక భక్త సంతాన చింతామణి భక్త సంతోష వారాహి చంద్రోదయ భక్త కోటి విపద్గోత్ర వజ్రాయుధ భక్త సందోహ సంతాప భక్త సంకల్ప సంసిద్ధి రూప నమస్తే నమస్తే నమస్తే. సర్వం శ్రీ కాళహస్తీశ్వర చరణారవింద. ఈ చెప్పడంలో ఏవైనా అపరాధాలు తెలుంటే ఆ అపరాధాలు మీరు వినటం వల్ల మీకు కలిగిన పాపము అంతా నాకే రాక, దీనివల్ల ఏదైనా పుణ్యం వచ్చుంటే మొత్తము శివ పరివారానికి మీకు రాగా, మొత్తము మీకు ధర్మబద్ధమైన మనోరథములు తీరుగా. మహాదేవ్ మహాదేవ్ చౌపాయ్ बिदु बदनी सब मृगलोचन सज निज सब निज तन चबी रति मधु मोचनी पहिरे वरण भरज चीरा सकल विभूषण सजे शरीरा सजे शरीरा सकल सुमंगल अंग बनाए करही गान कलकंटिल जाए कंकन किंकिणी नूपुर भाजही शाली बिलोकी काम गज लाजही बाजही बाजनी विबुध प्रकार नभ अरुण नगर सुमंगल चारा सची शारदा रमा भवानी जय सुरतिया सुचि सहज सयानी कपट नारी
भर वेश बनाई परवेश बनाई मिली सकल रनिवास ही जाई करही गाना कल मंगल हर्ष विवसा सब काहु न जानी స్త్రీలందరూ చంద్రముఖులు అది వాళ్ళతో పాటున్నారు కొంతమంది స్త్రీలు, వాళ్ళందరూ చంద్రముఖ అంటే చంద్రుల మృగనయనులు అంటే కొంచెం కళ్ళు ఉన్నవాడు. వారి తను శోభలు వాళ్ళ శరీరం శోభలు అంటే రతీదేవి కంటే కూడా బాగుంది. వారు చిత్ర విచిత్ర వర్ణములు గల వస్త్రాభరణములు ధరించి విచిత్రమైన వస్త్రాలు ధరించున్నారు. అయోధ్యలో ఉన్న స్త్రీలు పరిమళ ద్రవ్యములను అలంకరించి పరిమళ ద్రవ్యాలు చక్కగా రాసుకున్నారు. కోకిలల కోకిలమైన కంఠస్వరములు గీతములు గానం చేస్తున్నారు. గాజుల గలగలతోడను వడ్డాణములకు ఉన్నటువంటి చిరు మువ్వల చిరు గజ్జల సవ్వడతోడను వారు నడుచుచుండగా మన్మధుని ఏనుగు కూడా సిగ్గుతో తలవంచుకొని మన్మధుని వాళ్ళు కూడా అనుకుంటారు. ఇది వీళ్ళ ఆ గాజుల సభడికి ఆ వడ్డాణము చిరు మువ్వల సభడి, వడ్డానికి చిరు మువ్వలు పెడతారు. నడిచేటప్పుడు సౌండ్ రావు. వివిధ సంగీత వాద్యముల గోష్ఠి కొనసాగుతుంది. నభమునందును నగరమునందును అంటే ఆకాశములోను నగరంలోను ఆశీర్వచన గీతములు ఆలపించబడి అందరూ కూడా ఆశీర్వచన గీతములు అంటే మీరు క్షేమంగా ఉందురుగాక, మీరు కలకాలం కలిసి ఉందురుగాక, మీ వంశం జయిందుగాక అనేటువంటి మంచి పాటలు పాడేవాడు. అది శచీదేవియు లక్ష్మీ సచీదేవి అంటే ఇంద్రుడి భార్య, లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి దివ్యాంగనులను మారువేషములలో రాణివాసములలో చేరి మారువేషముల్లో వాళ్ళు కూడా వచ్చి రాణివాసంలో చేరి మధుర స్వరములతో మంగళ గీతములు పాడుచు వాళ్ళు కూడా మధుర స్వరాలతో మంగళ గీతాలు పాడుతున్నారు. అక్కడ ఉన్న వారు ప్రేమలో నిమగ్నులై ఉన్నందున ఆ కొత్తగా వచ్చిన వారిని ఎవరు గుర్తింపలేదు. వాళ్ళు ప్రేమలో నిమగ్నం కాబట్టి కొత్తగా వచ్చారు ఎవరు వీళ్ళు అని ఎవరు గమనించారు. అసంఖ్యాకంగా ఉన్నారు అక్కడ. चंद को जाना के ही आनंद बस सब ब्रह्म बर परिजन चली कल गाना मधुर निशाना वर्षई सुमन सुर शोभा बली आनंद कंद बिलोकी दूलहु सकलिया हर्षित भई अंबोज अंबक अंबु उमगी सुअंग पुलकावళి ఎవరిని గుర్తింపగలరు? అందరూ ఆనంద పరవశులే. ఎవరిని గుర్తించగలరు? అందరూ ఆనంద పరవశుల్లో ఉన్నారు. అందరూ అసలు ఒక తన్మయ స్థితిలో ఉన్నారు. నిర్గుణ బ్రహ్మ అవతారమైన శ్రీరామచంద్రుడే సాక్షాత్తుగా పెళ్లి కుమారుడు. నిర్గుణ పరబ్రహ్మ ఆయన శ్రీగుండే ఇప్పుడు సగుణ సాకారం కలిపి ఆయన పెళ్లి కుమారుడు. ఆయన వర పూజకు అందరూ తరలి వచ్చి ఆయన వర పూజకి ఈవిడితో పాటు అది రామచరితమానస ప్రకారం జనపడి భార్య సీతమ్మ వారి తల్లి సునైన ఆవిడతో పాటు తరలి వచ్చారు. మనోహర గీతములతో దుందుబీనాదములతో దేవతల యొక్క పుష్పవృష్టితో అంతయు కోలాహలముగా ఉండెను. చాలా కోలాహలం. ఆనంద కందుడైన పెళ్లి కుమారుని కాంచి స్త్రీలందరూ హర్షోలిత అంటే ఆనందకంద ఆనందరు కూడా మీరే ఆనంద రాముడు అంటే ఆయన పేరు ఆనందం, ఆయన రూపం ఆనందం, ఆయన కథ ఆనందం. రామాయణం వినండి, అనిర్వచనీయమైన ఆనందం మనకు కలుగుతున్నారు రామ అనే పేరులోని. వారి నేత్ర కమలములు చెమర్చినవి, వాళ్ళ నేత్ర కమలములు ఆనంద భాష్పంలో చెమర్చే. వారి సుందర తనువులు పులకించినవి, సుందర తనువులు పులకాంకితమైపోయింది. కందుడనే దానికి జలము, కమ్ అంటే జలము, దదాతి అది కమ్ అంటే జలం ఇచ్చినది. అది కందుడు ఆనంద కందములు అన్నమా. కమ్ అంటే జలం, కమ్ అంటే జలం అని పేరు. ఇది కంద, ఇది అంటే నీటిని ఇచ్చినది, నీటిని ఇచ్చేవాడు. మేఘం రాముడు ఆనంద కందుడు. మేఘము శ్రీరాముడు లోకములకు ఆయాచితముగా సమృద్ధిగా ఆనందమును పంచి ఇచ్చేవాడు. అంటే నీరు, దమ్ అంటే దదాతి, కమ్ దదాతి ఇది కందహ నీటిని ఇచ్చేవాడు. ఈ రామచరిత మానసమునందు
ఈ రామచరితం కృపాకంద, సుఖకంద, కరుణాకంద మొదలగు కృప. రీతులతో శ్రీ తులసీదాస universal. మహాకవి కంద శబ్దమును కృపాకంద, కరుణాకంద అని మాట్లాడతారు. అంటే కృపని ఇచ్చు, కృప అనేటువంటి జలాన్ని ఇస్తాడు. సుఖకంద, సుఖం అని కంద కంద శబ్దమును సందర్భ శుద్ధితో చక్కగా ప్రయోగించారు. చెప్పండి. దోహా దోహ జో సుఖ బాసియా జో సుఖ బాసియా మాతుమన్ మాతుమన్ దేకి రామ బరవేషు దేకి రామ వరవేషు రామ వరవేషు సోనా సకహి సోనా సకహి కహి కలప సత్ కోహి కహి కహి కలప కలపసక్ సత సత సహస శారదాసేషు సహస శారదాసేషు సీతాదేవి జనని అయిన సునైనాదేవి సీతాదేవి రూపంలోనున్న శ్రీరాముని కాంచినప్పుడు పొందిన ఆనందముకు వేల కొలది సరస్వతులు ఆదిశేషులు 100 కల్పంలో కూడా వర్ణింపజాలరు. ఆ సునయన యొక్క ఆనందం ఇది ఆ శ్రీరాముడిని మొట్టమొదటిసారి వరపూజకి వచ్చింది. అప్పుడు ఆవిడ పొందిన ఆనందం ఒక సరస్వతి కాదు, కొన్ని వేల మంది సరస్వతులు. ఒక ఆదిశేషుడు ఆయనకే 1000 ఉన్నాయి. అటువంటి వేల మంది ఆదిశేషులు కూడా ఆనందాన్ని వర్ణించారు. కూతురు భర్త అందరూ అంత అందంగా ఉన్నాడు, స్ఫురద్రూపి, చూసి చాలా ఆనందం. తర్వాత చదవాలి. నయన నీరు నయన నీరు హటి మంగళ జాని హటి మంగళ జాని పరిచని కరహి పరిచన కరహి ముదిత మనరాణి ముదిత మనరాణి వేద విహిత వేద విహిత వేద విహిత అరుకుల ఆచార అరకుల ఆచార్ कीन्हा बलि कीन्हा बलि विधि सब व्यवहार विधि सब व्यवहार व्यवहार पंच सबदा पंच सबदा धुनि मंगल गान धुनि मंगल गान पट पावड़े पट पावड़े करही विधि नाना करही विधि नाना विधि नाना करि आरती अरघु तिन्ह दीन्ह अरघु तिन्ह तिन्ह दीन्ह 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 राम गमनु राम गमन मंडप तब कीन्ह मंडप तब कीन्ह दशरथ सहित दशरथ सहित समाज विराजे समाज विराजे विभव विलोकी लोकपति लाजे समय 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 सुर वर्षई फूला शांति पड़ही महिसुरु अनुकूला नभ अरु नगर कोलाहल होई आपनि पर कछ सुनैना कोई यही विधि यही विधि राम मंडप ही आए अरगु देई आसन बैठाए మంగళకర సమయము కావున కనుల నుండి వచ్చు ఆనందాశ్రువులను ఆపుకొని రాణి ప్రసన్న చిత్తముతో మంగళకరమైన సమయం కదా, కన్నుల నుంచి అశ్రువులు వస్తే బాగుండదు. కానీ నీకు ఆనందంతో వస్తున్నాయని అనుకోరు అందరూ. అందుకని చాలా మంది పెళ్లిళ్ళలో కలమని నీళ్ళు పెట్టుకుంటారండి. అది మంచి పద్ధతి కాదు. అది పెళ్లి అవుతుంటే ఏడవటం ఎందుకండి బాబు? ఈ పెళ్లి కోసమే కానీ ఇన్ని ప్రయత్నాలు చేసింది. ఇన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు పెళ్లి కోసం ఏడవటం ఎందుకు? కాబట్టి ద్వార స్వరూపంలో వరపూజ చేశారు. అది ఆవిడ ఏం చేస్తుంటే ద్వార స్వరూపంతో వరపూజ చేశారు. రాణి వేదోక్తముగా వంశాచార వ్యవహారములను చక్కగా పాటించి ఆ రాణి వేదోక్తముగా ఆ వంశాచార వ్యవహారాలన్నీ పాటించి 5 రకములైన సంగీత వాద్యములు చూడండి, 5 రకాలైన సంగీత వాద్యాలు. తంత్రి, తాళ, చూడండి ఏమేమిటంటే తంత్రి, తాళ, నగార, జుంజు, తురగి అని 5 రకాలు. 5 విధములైన ధ్వనులు. వేద బంది జయ శంఖ గీత ధ్వనులు వినిపింపబడేది. అది చూడండి, జయ అంటే జయ శబ్దం, విజయ శబ్దం, శంఖం, ఇవన్నీ మంచి నాదాలు. నడుచు దారిలో వివిధ వర్ణములు కల వస్త్రములు పరచబడేది. ఆ మహానుభావులు వస్తుంటే ఏం చేయాలంటే అండి, మామూలుగా నడవకూడదు. వాళ్ళ వస్త్రాలు పరిపించి దాని నుంచి రావాలి. అదే ఇప్పుడు రెడ్ కార్పెట్ అని వేస్తున్నాం. రాణి శ్రీరామునకు మంగళహారతిని ఇచ్చి, రాణి శ్రీరాముడికి ఏమి అసలు అసలైన శ్రీరాముడికి ఇలా మంగళహారతి ఇస్తాం. అర్ఘ్యమును సమర్పించడానికి చేతులకు నీళ్లు ఇచ్చింది. శ్రీరాముడు మండపంలో ప్రవేశించాడు. శ్రీరాముడు మండపంలో ప్రవేశించాడు.
దశరథుడు తన పరివారములతో సభలో ఆసీనుడయ్యాడు. అది దశరథుడు తన పరివారంతో సభలో కూర్చున్నాడు. అతని ఐశ్వర్యమును చూచి దిక్పాలకులను అసూయపడిరి. అది ఆయన ఐశ్వర్యం దిక్పాలకులు కూడా ఏమి దశరథుడు ఐశ్వర్యం కదా. మనం అప్పుడప్పుడు దిక్పాలకులు మన దగ్గర లేదు ఇంత ఐశ్వర్యం. అప్పుడప్పుడు దేవతలు పుష్పవర్షములను కురిపించునే ఉండిరి. ఆ దేవుడు పుష్పవర్షం వాళ్ళు కురిపిస్తూనే ఉన్నారు. బ్రాహ్మణోత్తముల సందర్భానుసారం ఆ శాంతి పాఠాలు చదువుతూనే ఉన్నారు. ఆకాశమునందును నగరమునందును జరుగుచున్న కోలాహలముల మధ్య ఒకరి మాటలు మరి అది ఆకాశంలోను నగరంలో కోలాహలం ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వినదు. పెళ్లి అంటేనే అలా ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత చూడండి చాలా మంది గొంతు పోతుంది. ఎందుకంటే మన పక్క ఉన్న సరికి గట్టిగా చెప్పాలి ఏమిటి ఏమిటి అన్నాడు. అది మండపమును ప్రవేశించిన శ్రీరామునకు అర్ఘ్యమునిచ్చి సముచితాసనముగా ఆసనముపై అర్ఘ్యము అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఎవరన్నా వస్తే ఇప్పుడు ఆ నీళ్ళు ఇవ్వడం పోయింది. ఎవరన్నా వాళ్ళ పుట్టంగా కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వడా అన్నారు. ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడం లేదు, చేతులు కడుక్కోవడం లేదు. కాబట్టి అలా చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆయన కూర్చోబెట్టారు. బైఠారి ఆసన్ ఆరతి కరి నిరకి బరుసుకు పావహి మణి వసన భూషణ భూరి వారహి నారి మంగళ గావహి బ్రహ్మాది సురవర్ विप्रवेश बनाए कौतुक देखाही अवलोकी रघुकुल कमल रवि छवि सुपन जीवन लेखही పెళ్లి కుమారుని సుఖాసిని గావించి హారతులనిచ్చి సంతోషం మనులు వస్త్రములు ఆభరణములు పుష్పములుగా సమర్పించి మంగళ గీతాలు పాడి బ్రహ్మాది దేవతలు ఏం చేశారు? వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో వచ్చారు. మహోత్సవములకు కరుణారా కాంచి రఘుకుల కమలమునకు సూర్యుడైన కమలమునకు సూర్యుడు రాగానే ఈ రఘుకులం అనేటువంటి కమలం అయితే ఈయన సూర్యుడు. శ్రీరాముని యొక్క సౌందర్యం తమ జన్మలు సార్థకమైనవి. బ్రహ్మాది దేవతలు కూడా నావు భారీ బాట నట రాముని చావరి పాయి ముదిత ఆశీసహి నాయసిర్ హర్షు నా హృదయ సమాయి మంగళవాద్యముల వారు దివిటి అంటే వెలుగులు పట్టుకుంటారు. దీపాలు పట్టుకునే వాళ్ళు భట్రాజులు నటులు శ్రీరాముని పక్షము వారి నుండి అమూల్యములైన కానుకలను పొంది వారి అంటే జనకుడు వాళ్ళకి అనేక రత్నాలు ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. పిదప వారు ఆనందముతో ఆశీర్వదించి వాళ్ళ ఆనందంతో వాళ్ళు కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మంగళ వాయిద్యాలు వాళ్ళు భట్రాజు ఈ దివిటీలు పట్టుకునే వాళ్ళకి కూడా ఇచ్చారు. ఏది వదలలేదు రామచరిత చౌపాయి దోహతో మిలే జనక్ దశరథు అతి ప్రీతి కరి వైదిక లౌకిక సబరీతి మిలత్ మహాదో రాజ విరాజే ఉపమా ఖోజీ కపిలాజే లహీనా కతహు హారిహియా మాని ఇనహ సమ ఉపమా ఉర్ आनी सामद देखी देव अनुरागी सुमन बरसी जस गावन लागी जग विरंची उपजावा जबते देखे सुने व्याहा बहु तबते सकल भांति समसाज समाजु समधि
देखे हम आजू देखे हम आजू देवगिरा देवगिरा सुनि सुंदर साची सुनि सुंदर साची प्रीति अलौकिक दुह प्रीति अलौकिक दुह दिशि माची दुह दिशि माची देता पावड़े प्रेता पावड़े देता पावड़े अरगु सुहाए सुराय सादर जनकु सादर जनक मंडप ही ल्याहे मंटपि लाए लाए వైదిక లౌకిక విధములన్నీయు ముగిసిన పిమ్మట జనకుడు దశరథుడు ప్రేమానురాగములతో పరస్పరము ఆలింగనము వాళ్ళిద్దరు చేసుకొని ఇవన్నీ ఫార్మాలిటీస్ అని పూర్తయిన జనకుడు దశరథుడు ఇద్దరు పరస్పర ఆలింగనం చేసుకున్నారు. వారి ఆలింగనానంద అనుభవములను ఆ అనుభవం ఎలా కవులు ఉపమానములను వారు వెతకసాగిరి. కౌలు ఎలా ఎలా ఏమీ దొరకలేదు. ఆనందం ఎట్టి ఉపమానములను లభ్యములు కానందున వారికి వారే సాటిని వర్ణించు. చివరికి వాళ్ళిద్దరూ ఎంత ఆనందం పడారని ఏవో ఉపమానం చూశారు. చివరికి వాళ్ళు సమాగమనం చూచి వాళ్ళు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. కీర్తిని కొనియాడి వాళ్ళ కీర్తిని పొగిడారు. వారు ఇంకనూ ఇట్లా పలికిరి. వాళ్ళు దేవతలకి ఏమన్నారంటే బ్రహ్మ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇంతవరకు పెక్కు వివాహాలు చూసి బ్రహ్మ సృష్టి నుంచి ప్రారంభించి ఎన్నో వివాహాలు చూసాం, కానీ ఇంత గొప్ప వివాహం ఎప్పుడు చూడలేదు. కానీ అన్ని విధములుగా వైభవోపేతమైన అన్ని విభాగాలుగా వైభవోపేతమైనటువంటి వివాహం మాత్రం వియ్యంకులు నేడే చూచుచున్నాం. ఇటువంటి వివాహం మాత్రం ఇదే వియ్యంకులు వియ్యంకులు దేవతల మధురములైన సత్యవచనములు మధురములైన సత్యవచనములు ఇరుపక్షముల వారును అలౌకిక సుఖానందములను పొందిరి. ఇరుపక్షముల లౌకికమైన సుఖాన్ని పొందిరి. మనోహరములైన అమూల్య వస్త్రములపై నడిపించుచు అర్ఘ్యములను సగి జనక మహారాజు దశరథుని సకల రాజమర్యాదలతో మండపనము తీసుకొని వచ్చింది. అంటే ఆ వస్త్రముల పరిచి దాని నుంచి నడిపిస్తుంది, ఆయనకి అర్ఘ్యం ఇచ్చి ఆ జనకుడు నెమ్మదిగా ఆయన తీసుకుని వచ్చారు. మండపు బిలోకి విచిత్ర మంటపు బిలోకి విచిత్ర రచన రుచిరత ముని మనహారే ముని మనహారే నిజపాని జనక సుజాన సబ్ కహు ఆని సింహాసన దరే కుల ఇష్ట సరిసా వశిష్ఠ పూజే వినయ కరి ఆశిష్ లహి కౌశిక హి పూజత పరమ ప్రీతి హి రీతి తౌనా పరై కహి ఆ మండప రచన సౌందర్యములను మండపం యొక్క రచనా సౌందర్యాలను మునుల మనసులను కూడా దోచింది. మునుల యొక్క మనస్సులను కూడా దోచింది. సజ్జన శిరోమణి అయిన జనకుడు స్వయముగా అందరికి ఆసనములు అమర్చెను. సజ్జన శిరోమణి స్వయంగా అందరికి ఆసనాలు ఇచ్చారు. ఆయన తన కులదైవముతో సమానమగు వశిష్ఠుని పూజించాడు. ఆయన కులదైవంతో సమానుడు ఎవరు? వశిష్ఠుడు. ఆయన్ని పూజించారు. ఆయనకు నమస్కరించి అతడు ఆశీస్సులను అందుకొని విశ్వామిత్రుని పూజించు వేళ అతడు ప్రకటించిన భక్తి విశ్వాసములు అపూర్వములు. విశ్వామిత్రుడు పూజించినప్పుడు ఆయన భక్తి విశ్వాసం, ఎందుకంటే ఈ విశ్వామిత్రుడు మూలంగానే అసలు ఇంట్లో వామదేవ్ ఆదిక ఋషయ పూజే ముదిత మహీష దియే దివ్య ఆసన సభహి సబ్ సన్ లహి అసీస వామదేవుడు మొదలగు ఋషులను సగౌరవముగా ఆసీనులను కావించి మొదలగు ఋషులని సగౌరవముగా ఆశీనులను కావించి జనకుడు వారిని భక్తి శ్రద్ధలతో వారి ఆశీస్సులను పొందెను. వామదేవుడు పొందాడు, మనం కూడా పొందుతాం. మహాదేవ్ పెడతారు.
నైవేద్యం ఆ చెట్ల షోడశ కాశ్మీర పరామృతం ఓం ప్రాణాయ స్వాహ ఓం అకారాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదారాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం ద్రవణాయ స్వాహ చాలు చాలు పైకి మంగళ మహా నీరాజన దీపం తత్సయామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే సమర్పయామి నమస్కరోమి హర హర మహాదేవ హర చామరం శ్రీకృష్ణ ఏ భజన చెప్తామ్మా కృష్ణ యదుభూషణ నరసఖ శృంగార నిర్వాణ సంధాయక ఆది గృహస్థ శేఖరుడవైనని భవతాపన క్షుదా వేదన చే నిజ తపక్కుతుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన విత్తనాదు హృదయం వందే శస్త్రమునందు పెట్టే ఆదర ముప్పగ పునరయాచిత వృత్తి సుఖీశ్వర చామరం ప్రజాభ్య పర్జన్యా పృథివీ పుత్ర పుత్ర సంతో పుత్ర శతం మాం నః కుటుంబం శివ పరివారం రక్షంతు జనాం రక్షంతు శివ పరివార ధర్మబద్ధ మనోరథ సిద్ధిరస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ
మహాదేవ్ గురువు మహాదేవ్ నాయన గెట్ యూ మహాదేవ గురువు గారు. మహాదేవ్ తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. Bluetooth mode. మహాదేవ్ గురు గారు. మహాదేవ్ మూర్తి గారు. మహాదేవ్ గురువు గారు. మహాదేవ్ మా కామాక్షమ్మ గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు. మహాదేవ్ తల్లి అక్కనాగమణి. అయ్యా అందరికీ కూడా రేపు కూడా ఉంటుంది ప్రవచనం. అయితే రేపు షార్ప్ 8 గంటల 1 నిమిషం కంప్లీట్ చేస్తాను. అంటే అప్పటి వరకు చదవాలి. అప్పటికి 8 గంటల 1 నిమిషం ఇది స్టార్ట్ అయిపోతుంది. అది మన మంగళవారం ఉండదు. ఎందుకంటే నేను మంగళవారం బయలుదేరి తిరుపతి వెళ్తుంటాను. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు. కాబట్టి మళ్ళీ శనివారం నాడు ప్రారంభం. మహాదేవ్. అది తర్వాత ఈ సోమవారం వ్రతం ఉంటుంది. ఈ సోమవారం 8వ, ఆ పై సోమవారం కూడా ఉంటుంది. ఆ పై సోమవారం అంటే 23వ తారీఖు సోమవారం వ్రతం నేను చేయలేను. మీరు సొంతంగా మీరు చేసుకోదలుచుకుంటే తిరుగుకోవడం అనుకుంటున్నా. బాగా మా నాన్నగారి మాలయ పక్షం కాబట్టి నేను అది వదలను కూడా. కాబట్టి నాకు వ్రతం కంటే అదే ముఖ్యం. మీరు సొంతంగా చేసుకుంటే మీరు నాకంటే 1 వారం ముందర ఉంటారు. లేదు మేము కూడా పరమ గురువు గారి ప్రసాదం తీసుకోవాలని అనుకుంటే తీసుకుంటారు. తప్పలేదు. మహాదేవ్.